నేను మీ సునీత చౌదరిని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అయితే చాలా బాగున్నాను. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఒక మంచి హెయిర్ బ్లాక్ హెన్నా చూపిస్తున్నానండి. చాలామందికి పడదు అని తెలిసి కూడా మార్కెట్లో దొరికిన కలర్స్ అన్నీ తీసుకొచ్చి షాంపూస్ కానీ బ్లాక్నెస్ కోసం ఏది పెడితే అది వాడేస్తున్నారు. వాళ్ళకి హెయిర్ ఫాల్ ఉంటుంది, హెయిర్ మాత్రం పడదు అని ఎలా కనుక్కోవాలంటే, మీరు షాంపూ బ్లాక్కి షాంపూ వాడినా అండ్ బ్లాక్ హెన్నా పెట్టినా ఏది పెట్టినా కూడా మీకు పడుతుందో లేదో ఫస్ట్ టెస్ట్ అయితే చేసుకోవాలండి. అది కనుక టెస్ట్ చేయకుండా మీరు చాలామంది పెట్టేసుకుంటారు, బట్ట బుర్రలాగా వచ్చేస్తుంది. చాలా వయసున్న వాళ్ళు మీరు గమనించారు లేదో, వీళ్ళు ఎప్పటికీ కలర్ వేస్తూ పడని వాళ్ళు ఇదంతా బట్ట బుర్రలాగా ఆడవాళ్ళకు కూడా మనకి చాలామంది చిన్న పిల్లకలు వేసుకొని ఉన్న వాళ్ళు చాలామంది చూసాం మనం. అలా ఉంటే ఏంటో తెలుసా అండి, మనకి అలాగే కలర్ పడనట్టే అన్నమాట. ఏది పెడితే తెచ్చేసుకొని వాడేసుకొని హెయిర్ ఫాల్ చేసుకోవడం ఇవన్నీ చూసి ఒక మంచి ఏదన్నా మార్కెట్లో ఏది బాగుంటుంది ఏది బాగోట్లేదు అని కొంచెం ఆలోచించి తెచ్చుకోవాలండి. దాని గురించి ఈరోజు మీకు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు వచ్చేసి బంజారాస్ బ్లాక్ హెన్నా గురించి చెప్తున్నానండి. ఈ హెన్నా హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది, హెయిర్ బ్లాక్గా ఇస్తుంది. 1 మంత్ వరకైనా మనకి హెయిర్ కలర్ ఉంటుందన్నమాట. ఫస్ట్ వచ్చేసండి, ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే మీరు ఏం చేయాలంటే, ఒక 1 మంత్ అన్న మనకి హెయిర్ ప్యాక్ అలాగే ఉండాలి అంటే వీక్లీ 2 times మాత్రమే తలస్నానం చేయాలి. మీరు డైలీ తలస్నానాలు చేసేస్తే కలర్ పోయి 15 రోజులకే మళ్ళీ తెల్లగా అయిపోతుంది మన హెయిర్ అనేది. గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి అలాగే కనపడుతుంది అనమాట. మీరు బాగా తెల్లపడ్డ వాళ్ళు ఏం చేస్తారు, పద్దాగా వేసుకోలేకపోతున్నాం, వెంటనే వైట్ హెయిర్ వచ్చేస్తుందని ఫీల్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారంటే 15 daysకి ఒకసారి, బాగా హెయిర్ ఉన్న వాళ్ళు 15 daysకి ఒకసారి వేసుకోండి. లేదా 1 month అని చక్కగా మీరు స్నానం వీక్లీ 2 times చేస్తే ఆ హెయిర్ కలర్ పోదు, చక్కగా మీకు ఎక్కువ టైం కూడా వస్తుందన్నమాట కలర్ అనేది. అది మీరు ఫస్ట్ చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి, మీకు కలర్ పడలేదంటే మాత్రం హెయిర్ ఫాల్ బాగా అవుతుంది అనమాట. మన బాత్రూంలో స్నానం చేయగానే హెయిర్ ఇలా తలస్నానం చేయగానే మన చేతికి ఇంతంత వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అది గమనించుకోండి. అంటే ఇది మీకు పడుతుందా పడదా. చాలామంది పెద్దవాళ్ళని చూశానండి, ఐబ్రోస్ తెల్లబడతాయి అని కూడా ఐబ్రోస్ దగ్గర కూడా కలర్ వేస్తుంటారు. కళ్ళకి చాలా ఎఫెక్ట్ అండి. ఇప్పుడు మనం ఇది మామూలుగా వేసుకున్నా కూడా మనకి తలకి వేసుకుంటేనే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. మరి రెప్పలపైన, ఇక్కడ కనురెప్పలపైన వేస్తే వాళ్ళకి ప్రాబ్లం రాదండి? తెలియక వేస్తారు పెద్దవాళ్ళు చాలామంది. తెలిసిన మీలాంటి వాళ్ళని చెప్పండి, కనురెప్పల మీద అయితే కలర్స్ వాడొద్దు అని. మన స్కిన్, మీరు బాగా కలర్ వాడే వాళ్ళని గమనించారు లేదో, స్కిన్ కూడా బ్లాక్గా కనపడుతుంది, వాళ్ళకి పిగ్మెంటేషన్ కూడా వస్తుంది అన్నమాట మచ్చల కింద. అటువంటి వాళ్ళకి నేను ఒక మంచి ఈరోజు చెప్తున్నాను బ్లాక్ హెన్నా. ఇది చాలా న్యాచురల్ అండి, చాలా బాగుంటుంది. ఇది చక్కగా మీరు 15 daysకి ఒకసారి, ఎక్కువగా ఉన్నవాళ్ళు 15 daysకి ఒకసారి వాడండి. తక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, 1 month వీక్లీ 2 times తలస్నానం అయితే చేయండి. ఓకేనండి. ఇది ఎలా కలుపుతారంటే, ఇది వచ్చేసి 75 rupees తీసుకున్నాడండి. 5 packets వస్తాయన్నమాట. ఈ ఒక ప్యాకెట్ అయితే పలసగా జుట్టు ఉన్న వాళ్ళైతే ఒక ప్యాకెట్ వాడండి. కొంచెం థిక్గా హెయిర్ ఉన్న వాళ్ళైతే, కొంచెం పొడుగా ఉన్న వాళ్ళైతే 2 packets పడతాయి అనమాట. ఇది ఎలా కలుపుతారు, మన కలిపే దాంట్లో విధానం కూడా ఉంటుందండి. మరీ చాలామంది ఏం చేస్తారంటే పలసగా కలిపేసుకొని బ్రష్లు పెట్టి వేసేసుకుంటూ ఉంటారు. అది హెయిర్కి అంటదు. మళ్ళీ తెల్లారు ఏం చేస్తారు, అయ్యో మళ్ళీ కలర్ అంటలేదని మళ్ళీ 4 రోజులకి 5 రోజులకి అట్లా వేస్తూనే ఉంటారనమాట. పలసగా కాదండి, కొంచెం పెరుగు టైపు, అంటే ఒక క్రీమ్ టైప్లా కలుపుకొని చక్కగా బ్రష్ తీసుకొని ఎక్కడ గ్రే హెయిర్ ఉందో అక్కడ చక్కగా అప్లై చేసుకొని ఒక 1 hour అయినా ఉండాలండి. దీని మీద ఏం రాస్తాడు, ½ an hour ఉండాలంటాడు, కానీ మనం 1 hour అయినా ఉంచుకోవచ్చు. చక్కగా డ్రై అయిపోయిన తర్వాత షాంపూ యూస్ చేయకుండా, హాట్ వాటర్ యూస్ చేయకుండా, కూల్ వాటర్తో చక్కగా స్నానం చేసేయాలి. తలంతా కలర్ అంతా రిమూవ్ చేసేయాలి. నెక్స్ట్ డే షాంపూ పెట్టాలండి. మీరు కలర్ పెట్టిన తర్వాత ఏం చేస్తారు, ఆ రోజు ఈవినింగ్ కొబ్బరి నూనె గోరువెచ్చగా పెట్టుకొని కొబ్బరి నూనె చక్కగా అప్లై చేసేసుకోండి హెయిర్కి అంతా. ఈరోజు కలర్ మార్నింగ్ పెట్టుకున్నారనుకోండి, డ్రై అయిపోయిన తర్వాత ఈవినింగ్ కొబ్బరి నూనె పెట్టుకోండి. నెక్స్ట్ షాంపూ యూస్ చేయండి. చక్కగా ఉంటుంది, హెయిర్ సిల్కీగా ఉంటుంది. ఇది హెయిర్ ఫాల్ కూడా, ఇది వచ్చేసి హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది అన్నమాట. సిల్కీగా వస్తుంది హెయిర్ కూడా.
థిక్గా కూడా ఉంటుంది, బాగుంటుంది. మీరు చూసి ఏదైనా పడలేదు అంటే మాత్రం ఆఫ్ చేసేయండి. కానీ ఇది మాత్రం చాలామందికి పడుతుంది, ఇది న్యాచురల్గా ఉంది, అందుకే మీ ముందు తీసుకొచ్చాను అనమాట. మీకు ఎవరికైనా గ్రే హెయిర్ ఉంటే తప్పకుండా ఇది వాడండి. కలిపేటప్పుడు కూడా చిక్కగా కలపమని చెప్పాను కదా, ఒక 2-3 స్పూన్స్ మాత్రమే వాటర్ పోసి ప్యాకెట్కి కలపండి. 2 ప్యాకెట్స్ పోసుకున్నారంటే కొంచెం హాఫ్ గ్లాస్ అంత పోసుకొని కలుపుకోండి. కలిపే విధానం కూడా ఉంటుంది. చక్కగా కలిపేసుకొని గెడ్డలు లేకుండా సాఫ్ట్గా అంటే పెరుగులాగా కలిపేసుకొని చక్కగా, మీకు ఒకవేళ బాగా హెయిర్ ఎక్కువ గ్రే హెయిర్ ఉందనుకోండి, పూసిన దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి. రాసిన తర్వాత మళ్ళీ అప్లై చేయండి దాని మీద. అప్పుడు గ్రే హెయిర్ అనేది ఉండదు, చక్కగా ఉంటుంది మీ హెయిర్ అనేది. ఓకే అండి, ఈరోజు వీడియో అది. మీకు ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.